మీరు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా అని ఇక మీద ఎవరైనా హెచ్ఆర్ అడిగితే ఆ ఆఫీస్లో పనిచేసే వాళ్ళలో ఎవ్వరు కూడా అవును అని ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఎవరైనా అవును అంటే వెంటనే జాబ్ నుంచి తీసేస్తారేమో అని భయపడిపోతున్నారు. దీనికి కారణం ఈ మధ్య ఎస్ మేడం అనే స్టార్టప్ కంపెనీ చేసిన పనే. ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ ఒక మెయిల్ వచ్చింది. మీలో ఎంతమంది మీ వర్క్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళంతా ఎస్ అని, స్ట్రెస్ ఫీల్ అవ్వని వాళ్ళు నో అని ఈ మెయిల్కి రిప్లై ఇవ్వండి అని అడిగింది. ఆ మెయిల్ చూడగానే ఎంప్లాయీస్ అబ్బా మా కంపెనీ ఎంత మంచిదిరా, మేము స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అని బాధపడి దానికి ఏదైనా సొల్యూషన్ కోసం ఇలాంటి మెయిల్ పంపించారనుకుంటా అని చాలా హ్యాపీగా ఫీల్ అయిన కొంతమంది ఎంప్లాయీస్ ఎస్ అని రిప్లై ఇచ్చారు. ఆ ఒక్క రిప్లై వాళ్ళ లైఫ్నే మార్చేసింది. ఎవరైతే ఎంప్లాయీస్ ఎస్ అని రిప్లై ఇచ్చి వాళ్ళ ప్రాబ్లం తీర్చడానికి కంపెనీ ఏమైనా సలహాలు అడుగుతుందేమో అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వితిన్ మినిట్స్లోనే ఇంకో మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఏముందో తెలుసా? యు ఆర్ ఫైర్డ్. ఎస్ అన్న ఎంప్లాయీస్ అందరినీ ఉద్యోగం నుంచి తీసేసింది ఎస్ మేడం కంపెనీ. అదేంటి ఎంప్లాయీస్ని అలా ఎలా తీసేస్తారు అని అడిగితే దీని మీద ఆ కంపెనీ రిప్లై ఏంటో తెలుసా? మా ఆఫీస్లో స్ట్రెస్ వల్ల బాధపడే ఎంప్లాయీస్కి రిలాక్సేషన్ ఇవ్వాలని, అలాగే మా కంపెనీలో స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని సెట్ చేయడానికి ఈ డెసిషన్ తీసుకున్నాం అని చెప్పింది. ఇంత పెథటిక్ రీజన్ విన్నాక ఆ కంపెనీని క్రిటిసైజ్ చేయడానికి కూడా మాటలు రావట్లేదు. ఒకవేళ మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. ఆ కంపెనీ సీఈఓలకి కంపెనీ రన్ చేయడం తెలియదో, లేదంటే అసలు కంపెనీ ఎలా రన్ అవుతుందో అర్థం కాదు. కానీ నిజానికి ప్రతి కంపెనీలో ప్రెషర్ ఉంటుంది. జాబ్ చేసే ప్రతి ఎంప్లాయీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కామన్. ప్రతి ఎంప్లాయీ టార్గెట్ రీచ్ అవ్వాలనో, వర్క్ని ఇన్ టైంలో ఫినిష్ చేయాలనో, అనుకోకుండా వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనో ప్రెషర్ ఫీల్ అవుతూనే ఉంటారు. కాబట్టి కుదిరితే ఆ స్ట్రెస్ని తగ్గించడానికి ఏమైనా చేయాలి. స్ట్రెస్ ఉన్న ఎంప్లాయీని తీసేయడం ఏంటి? మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అర్థం కావట్లేదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? జస్ట్ ఎస్ మేడం కంపెనీ ఒక్కటే కాదు, ఇలాంటి కంపెనీలు చాలానే ఉన్నాయి. ఈ ఫోటో చూడండి. ప్రస్తుతం కార్పొరేట్ వాళ్ళు మొత్తం ఇలానే ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరగాలి, ఎక్కువ లాభం రావాలి, దానికి ఎంప్లాయీస్ మీద ఎంతైనా ప్రెషర్ పెడతాం. చేయలేకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తాం. లాభాలు రావట్లేదని, యూజ్ అవ్వట్లేదని, అవసరం లేదని ఇలా రకరకాల కారణాలతో వందలు వేల మంది ఎంప్లాయీస్ని తీసేస్తాయి కంపెనీలు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ఇన్ఫోసిస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీలు భారీ సంఖ్యలో ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసేసాయి. లే ఆఫ్ చేయని కంపెనీలు ఉద్యోగం తీసేస్తామని భయపెట్టి భారీ టార్గెట్లు ఇచ్చి నరకం చూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మధ్య ఓ బెంగాల్ హెచ్డిఎఫ్సి ఎంప్లాయీస్ వీడియో కాల్ వైరల్ అయింది, గుర్తుందా? క్రెడిట్ కార్డ్ టార్గెట్ పూర్తి చేయలేదని ఏకంగా ఆన్లైన్ మీటింగ్లో ఎంప్లాయీస్ని బూతులు తిట్టాడో హెడ్. ఇక మనందరికీ తెలిసిందే బైజూస్లో ఎంప్లాయీస్కి కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అంతెందుకు, దేశంలోనే స్టాక్ మార్కెట్కి సంబంధించిన టాప్ గవర్నమెంట్ బోర్డు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీలో కూడా ఎంప్లాయీస్పై భయంకరమైన ప్రెషర్ ఉందంటూ అక్కడ ఉద్యోగులు ఏకంగా ఫైనాన్షియల్ మినిస్టర్కి లెటర్స్ రాశారు. అరుస్తున్నారు, తిడుతున్నారు. ఇక్కడ కల్చర్ చాలా టాక్సిక్గా ఉంది, ప్లీజ్ కాపాడండి అంటూ వాళ్ళు లెటర్స్ రాశారంటే ఆలోచించండి. అయితే మీలో చాలామందికి తెలిసిన ఒక్కసారి వర్క్లో విపరీతమైన స్ట్రెస్కి కారణమైన టాక్సిక్ వర్క్ కల్చర్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా వర్క్ అవర్స్ కంటే ఎక్కువగా పని చేయించడం. అంటే మీరు పని చేయాల్సింది 8 గంటలైతే 9, 10, 11, 12 ఇలా గంటల కొద్దీ పని చేయించడం. సాధ్యం కాని టార్గెట్స్ ఇచ్చి వాటిని కంప్లీట్ చేయాలని ఎంప్లాయీస్పై ప్రెషర్ చేయడం. ఆఫీస్లో ఒక ఎంప్లాయీపై ఇంకొక ఎంప్లాయీ ఈగోతోనో వేరే ఏ కారణంతో అయినా పాలిటిక్స్ చేస్తుండడం, జెండర్ బయాస్డ్గా ఉండడం, గ్రోత్ లేకపోవడం. అంటే ఎంత కింద మీద పడి పనిచేసినా గుర్తింపు, అప్రిసియేషన్, గ్రోత్ ఉండదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, కింది స్థాయి ఎంప్లాయీస్ ఐడియాని పై స్థాయిలో ఉన్న మైండ్లెస్ ఎంప్లాయీస్ కొట్టేసి బాస్ దగ్గర మనదే ఇదంతా అంటూ అదే ఐడియాలను చెప్పి పేరు కొట్టేస్తుంటారు. ఇవన్నీ టాక్సిక్ ఎన్విరాన్మెంట్కి ఎగ్జాంపుల్సే. మన ఇండియాలో దాదాపు 81% కంపెనీలో ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ ఉందని ఓ సర్వే చెబుతోంది. సో అందులో మీ కంపెనీ కూడా ఒకటే ఉండొచ్చు. ఇక ఈ కంపెనీలో 50% ఎంప్లాయీస్ ఈ కల్చర్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని, బట్ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల భరిస్తున్నారని ఆ సర్వేలో తేలింది. ఇది జస్ట్ ఇండియాలోనే కాదు, డెవలప్డ్ కంట్రీ అయిన అమెరికాలో కూడా ఉంది. 2023లో ఓ ఆర్గనైజేషన్ చేసిన సర్వే ప్రకారం అక్కడి కంపెనీలోని దాదాపు ప్రతి 5 ఎంప్లాయీస్లో ఒకరు ఈ టాక్సిక్ కల్చర్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారట. అంటే మొత్తం దేశంలో 22% మంది ఎంప్లాయీస్ టాక్సిక్ వర్క్ కల్చర్ వల్ల కలిగే స్ట్రెస్ని ఫేస్ చేస్తున్నారు. ఇక ఇండియాలో టాక్సిక్ వర్క్ కల్చర్ వల్ల చనిపోతున్న వాళ్ళ గురించి ఏకంగా ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
టాక్సిక్ కల్చర్ వల్ల ప్రాణాలు పోవడం అనేది సమాజం మొత్తం భయపడాల్సిన విషయం. దీనిపై వెంటనే గవర్నమెంట్, లేబర్ యూనియన్స్, కార్పొరేట్ కంపెనీలు, మెడికల్ అఫీషియల్స్ అందరూ ఆలోచించి వెంటనే దీన్ని ఆపడానికి బలమైన పాలసీని చేయాలి అని చెప్పింది. ఈ మాట చెప్పి ఏడాది గడిచిపోయింది, కానీ దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు. కనీసం ఆ విషయం మీద ఆలోచన కూడా చేయట్లేదు. బట్ ఇండియాలో ఇంత టాక్సిక్ కల్చర్ ఎందుకు ఎక్కువగా ఉంది అంటే దీనికి ఆన్సర్ మనం చిన్నప్పుడు చదువుకున్న డిమాండ్ అండ్ సప్లై రూల్. మన దేశంలో కంపెనీల డిమాండ్ కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ సప్లై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ పడినప్పుడు చూడండి, ఒక్కో ఉద్యోగానికి 100-200 మంది అప్లై చేస్తారు. మన దేశంలో జాబ్కి ఉన్న డిమాండ్ అది. ప్రైవేట్ కంపెనీలో కూడా 1-2 వేకెన్సీలకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ పిలిస్తే కనీసం 40-50 మంది వస్తారు. సో ఇక్కడ డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ. దీనివల్ల మేము చెప్పినట్లు, నాకు నచ్చినట్లు వర్క్ చేస్తే చెయ్యి, లేదంటే దొబ్బై అనే స్టైల్లో చాలా కంపెనీలు బిహేవ్ చేస్తుంటాయి. దానివల్లే ఈ సిచ్యువేషన్. అందుకే కొన్ని కంపెనీలు ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడానికి విచిత్రమైన రూల్స్ పెడుతుంటాయి. టాలెంట్, ఎక్స్పీరియన్స్తో పాటు 30 ఏళ్ల కంటే ఎక్కువ ఏజ్ ఉండకూడదు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు, నల్లగా ఉండకూడదు, ఇలా అన్నమాట. ఇక ఎలాగోలా అన్ని టెస్టులు పాస్ అయ్యి జాబ్లోకి తీసుకున్న క్యాండిడేట్స్ని కూడా తోటకూరలో పురుగుల్లా చూస్తారు. వాల్యూ ఇవ్వకపోగా టాక్సిక్ వర్క్ కల్చర్తో బాధపడతారు. ఆ కల్చర్ తట్టుకోలేక ఏమాత్రం ఎంప్లాయీ క్వశ్చన్ చేసినా వెంటనే టర్మినేట్ చేసేస్తారు. ఒకవేళ టర్మినేట్ చేస్తే కంపన్సేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఉన్న ప్లేస్కి 100 కిలోమీటర్ల దూరానికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అప్పుడు ఆ ఎంప్లాయీ అంత దూరం వెళ్ళలేక తనంతట తానే జాబ్ వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. ఇక ఆడవాళ్ళ సిచ్యువేషన్ ఇంకా దారుణం. అసలు వాళ్ళని రిక్రూట్ చేసుకోవడమే చాలా కంపెనీలకి పెద్ద టాస్క్. కొన్ని కంపెనీలు అయితే లేడీస్ని రిక్రూట్ చేసుకోవడానికి ఇష్టపడవు కూడా. ఎందుకంటే వాళ్ళకి మెన్స్ట్రుయేషన్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ ఇలా రకరకాల కారణాలతో సెలవులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని. ఒకవేళ ఎవరైనా 25 ఏళ్ల అన్మ్యారీడ్ అమ్మాయి ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఎందుకంటే మీరు కంపెనీలో చేరిన కొన్ని నెలల్లో పెళ్లి చేసుకోకూడదు అని డైరెక్ట్గా చెబుతాయి కొన్ని కంపెనీలు. ఇక వాళ్ళని తిట్టడం, షిఫ్ట్లు వేయడం కూడా కష్టమే కాబట్టి వాళ్ళని హైర్ చేసుకోకపోవడమే బెటర్ అనుకుంటాయి కొన్ని కంపెనీలు. ఇలా అయితే ఇక మన దేశంలో 33% మహిళలకి రిజర్వేషన్ ఎలా వస్తుంది? ఇక కొన్ని కంపెనీలో ఆడవాళ్ళని హైర్ చేసుకున్నా వాళ్ళని మొలెస్ట్ చేయడానికే చాలా కళ్ళు ఎప్పుడు వెయిట్ చేస్తుంటాయి. ఒక్క ఛాన్స్ కోసం వాళ్ళ చుట్టూ ఈగలా తిరుగుతుంటాయి కొన్ని జంతువులు. వీటన్నింటినీ దాటి ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు మనం టాక్సిక్ వర్క్ కల్చర్ వల్ల కలిగే స్ట్రెస్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇదంతా కంపెనీలోకి వెళ్ళాక తెలిస్తే బయటికి రావడం కష్టం. కానీ కంపెనీలోకి వెళ్లే ముందే ఆ కంపెనీ ఎలాంటిదో కనిపెట్టచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ ప్రూఫ్, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఎక్కువ కాలం ఉండరు. అంటే 6 నెలలు, 1 సంవత్సరం పనిచేసిన తర్వాత జాబ్ రిజైన్ చేసి వేరే కంపెనీలకి షిఫ్ట్ అయిపోతుంటారు. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ చాలా డిప్రెస్డ్గా, డిస్టర్బ్గా ఉంటారు. ఎంప్లాయీస్ ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీలో జాయిన్ అవ్వకండి. అయితే కంపెనీలో వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అంటే, ఏ కంపెనీలో అయినా టాప్ ప్లేస్లో ఉన్న పర్సన్ బాస్లా కాకుండా లీడర్లా ఉండాలి. ఆ మాట అందరూ చెప్పేదే, కానీ ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ. బట్ ఇది ఫాలో అవ్వాలి. ఎంప్లాయీస్కి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు మన కోసం అంతే హోల్ హార్టెడ్గా పనిచేస్తారు. ఎప్పుడైతే స్ట్రిక్ట్ రూల్స్, ప్రతి దానికి తిడుతూ అరుస్తూ టాక్సిక్ కల్చర్ క్రియేట్ చేస్తామో ఎంప్లాయీస్ కూడా కంప్లీట్ డీమోటివేట్ అయ్యి వాళ్ళ క్రియేటివ్ మైండ్ దెబ్బతిని రోబోటిక్ వర్క్ చేయడం మొదలెడతారు. అది కంపెనీకే నష్టం. ఇది గమనించే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎంప్లాయీస్కి చాలా సౌకర్యాలు ఇస్తుంటాయి. అలాగనే అక్కడ స్ట్రెస్ లేదా, ప్రెషర్ లేదా అంటే ఉంటుంది, బట్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. టార్గెట్స్ కంప్లీట్ కాకపోతే ఏం చేయాలో అందరూ కలిసి కూర్చొని దానికి ఒక సొల్యూషన్ ఆలోచించాలి. అప్పుడు ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన ఫ్రీడమ్ని ఎంప్లాయీస్ మిస్యూజ్ చేస్తున్నాడు అనుకుంటే అలాంటి ఎంప్లాయీస్కి ఫస్ట్, సెకండ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత జాబ్లో నుంచి ఎలాంటి డౌట్ లేకుండా తీసేయచ్చు. బట్ ఐ బెట్ అంత ఫ్రీడమ్ ఉన్న వర్క్ కల్చర్లో ఇలాంటి కలుపు మొక్కలు లాంటి ఎంప్లాయీస్ చాలా తక్కువగా ఉంటారు. కంపెనీలు కూడా వాళ్ళ ఫర్మ్స్లో ఈ టాక్సిక్ కల్చర్ని తీసేయడానికి క్లియర్ పాలసీలు, ప్రతి ఎంప్లాయీతో కమ్యూనికేషన్ అవ్వడం చేస్తుండాలి. అలాగే ఎవరో కొంతమంది కట్టప్పల్ని అనుకుని వాళ్ళపై డిపెండ్ అవ్వకుండా రియాలిటీని అర్థం చేసుకునేలా ఉండాలి. సో ఇది టాక్సిక్ కల్చర్ అండ్ వర్క్ ప్రెషర్పై ఈరోజు టాప్ స్టోరీ. మరి మీలో ఎంతమందికి టాక్సిక్ కల్చర్ని ఫేస్ చేస్తూ వర్క్ ప్రెషర్ని భరిస్తున్నారు? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, మీ బాధని కరెక్ట్గా రిప్రజెంట్ చేయగలిగానని అనిపిస్తే ఓ లైక్ చేసి మీలా బాధపడుతున్న ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కేబీకే, సైనింగ్ ఆఫ్.